నమో వెంకటేశ నమో తిరుమలేశ అనే పాట మ్యాక్సిమం చాలా సినిమా థియేటర్లో వస్తూ ఉండేది. ఈ థియేటర్ దగ్గర వచ్చినప్పుడు కూడా మాకు ఒక చిన్నప్పటి చాలా తీపి గుర్తులు. ఇది మలికిపురంలో ఉన్న, అంటే తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో ఉన్న శ్రీ వెంకటనారాయణ థియేటర్. మలికిపురం మండలంలో మలికిపురంలోనే ఉంటుంది. చిన్నప్పుడు ఈ థియేటర్తో నా ఏజ్ వాళ్ళందరికీ, నాతో ఉన్న అందరికీ, చాలామందికి ఈ థియేటర్లో సినిమా చూసిన ఎక్స్పీరియన్స్లు అవి చాలా బాగుంటాయి. ఈ థియేటర్కి బయట, ఆ రోజుల్లో బయట గోడ ఉండేది కాదు. ఎదురుగుండా ఒక చిన్న కాలువ మీద ఒక వంతెన ఉండేది. కింద నుంచి కాలువ ప్రవహిస్తూ ఉండేది. ఇది గోడ ఇప్పుడు కట్టేశారు. ఇంతకు ముందు ఈ గోడ ఉండేది కాదు. కానీ ఈ గోడ లేనప్పుడు చాలా మాకు ఎన్నో అనుభూతులు. థియేటర్కి తొందరగా వచ్చేయటం. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది క్యాంటీన్ లాంటిది. సోడాలు అవి అమ్మేవారు. అక్కడే పక్కనే ఒక పిల్లలకి, అదే జెంట్స్కి లేడీస్కి జెంట్స్కి ఇదిగోని సోడా షాపు కనిపిస్తుంది కదా, ఈ పక్కన టికెట్లు అమ్మేవారు. నేల బెంచ్. ఇది పైనుంచి చూస్తుంటే పైన ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉండేది. ఈ టికెట్ల కోసం నుంచున్నప్పుడు గంట ముందర వెళ్ళిపోయి, ఇదిగో జెంట్స్, ఇది బెంచ్ టికెట్లు. లోపల ఉండేది ఇప్పుడు బంద్ చేసినట్టున్నారు. అది నేల టికెట్లు. ఇక్కడ నుంచుంటాం, జనాలు అందరూ లైన్లో నుంచుంటాం. టికెట్లు ఇచ్చిన వెంటనే లోపలికి వెళ్ళిపోవడం. ఈ లోపల సినిమా జరుగుతుంటే 12 గంటల ఆట అయితే మేము 3 గంటలకు వెళ్తే, సినిమా జరుగుతున్నప్పుడు లోపల నుంచి సౌండ్లు, దర్దరమైన ఫైటింగ్లు, క్లైమాక్స్ సౌండ్లు వస్తున్నప్పుడు మేము బయట నుంచి గేట్లోంచి ఇలా చూడడం. అందరూ జనాలు వచ్చిన వెంటనే టికెట్లు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి, ఇది ఒక రిజర్వ్డ్. లాస్ట్లో నేల టికెట్, సెకండ్ బెంచు, థర్డ్ కుర్చీ, ఫోర్త్ రిజర్వ్డ్ అనే 4 కేటగిరీలు ఉండేవి. ఇవి టికెట్లు తీసుకుని పరిగెట్టి సినిమా చూసిన రోజులు. వేసవికాలం సెలవుల్లోనూ, అలాగే ఆగస్టు 15 రోజు, సంక్రాంతి, ఇలాగ ఏదైనా సినిమాలు రిలీజ్ చూసిన రోజులు గుర్తొస్తున్నాయి. ఈ థియేటర్కి వెళ్తే, ఈ థియేటర్లో సినిమా చూసి చాలా సంవత్సరాలు అయింది. మ్యాక్సిమం మేబీ ఒక 20-25 ఇయర్స్ అయి ఉంటుంది. ఈ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా చిన్ననాటి గుర్తొచ్చి ఈ వీడియో తీయడం జరిగింది. ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ ఈయన థియేటర్ ఓనర్ గారు ఈ ఫోటోలో ఉన్న ఆయన. ఇక్కడ చూస్తే మెమోటోస్, 100 days షీల్డ్. ఇప్పుడు చిన్నప్పుడు చెప్పుకునేవారు, నాకు అంత గుర్తులేదు. కానీ అడవి దొంగ అనే సినిమా వచ్చినప్పుడు 100 రోజులు ఆడిందంటే ఈ థియేటర్లో. తర్వాత నేను ఎప్పుడైనా థియేటర్లోనే టీవీలో చూసినట్టున్నాను ఈ సినిమా. అలాగే చాలా సినిమాలు ఇక్కడ, ఇదిగో బాహుబలి, అలాగే ఇది అడవి దొంగ సినిమా షీల్డ్ అంట. ఇవన్నీ చాలా సినిమాలు ఇందులో 100 రోజులు ఆడిలు, 50 రోజులు ఆడినవి ఉన్నాయి. ఈ థియేటర్కి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ, చాలామందికి గుర్తొస్తే నాకు చాలా హ్యాపీ. ఒకసారి మీరు అందరూ గుర్తు చేసుకుంటే. అలాగే ఇది బయట నుంచి చూస్తే వ్యూ. ఇది ఫస్ట్లో కూడా లెఫ్ట్ సైడ్న లేడీస్కి టికెట్లు ఉండేది. అక్కడ ఒక నుయ్యి ఉండేది, బావి, అదొకటి. అలాగే ఫ్రంట్లోనేమో చేయి టికెట్లు అమ్ముతారు, రిజర్వ్ టికెట్లు